మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతా, కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా సీఎం రేవంత్ రెడ్డి. నిన్న నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సందర్భాలలో ఇట్లా 4 జిల్లాలలో సభలు అయిపోయినాయి. నిన్న 4వ జిల్లాగా నర్సంపేటకి వెళ్ళి సభ పెట్టిరు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని కేంద్ర మంత్రుల దగ్గరికి 100 సార్లైనా వెళ్తా. జూబ్లీహిల్స్ బైపోల్లో జనం బండకేసి కొట్టిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదు. కేటీఆర్ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలి. త్వరలోనే మరో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. మార్చి 31లోగా వరంగల్ ఎయిర్పోర్ట్ ఔటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపడతామని వెల్లడి. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం. ఇప్పుడు నిన్న నర్సంపేటకి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే త్వరలోనే మరో 40,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామంటున్నాం. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. 60,000 ఉద్యోగాలలో సరే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం నోటిఫికేషన్లు ఇచ్చి వీళ్ళు ఏం దానికి పత్రాలు ఇచ్చిరు అన్నది లెక్క పెడితే మరి ఇప్పటిదాకా ఆపుతున్నాడు ఎవడు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఏది? కనీసం విద్యాశాఖ మంత్రి లేరు కదా తెలంగాణ రాష్ట్రంలో. 40,000 ఇప్పుడు ఇవన్నీ లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి లోకల్ ఎలక్షన్లు రాగానే చీరలు గుర్తుకొస్తాయి, ఉద్యోగాలు గుర్తుకొస్తాయి, సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి, అన్ని గుర్తుకొస్తాయి. ఇక 31లోగా మార్చి 31లోగా వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఇవన్నీ చేపడతామని చెప్తాను.